మనకున్న హిందువుల జనరల్గా ఉన్న అభిప్రాయం ఏంటంటే లక్ష్యం మోక్షం. మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి లక్ష్యం మోక్షం. ఆ మోక్షాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తారు కాబట్టి మనం ఇంకొకరి మార్గం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, నీ మార్గం నీది, నా మార్గం నాది అనే ఒక తత్వం. అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి అనటం వాస్తవమే, కానీ అన్ని మార్గాలు మోక్షాన్నే చేరుకో. అది కూడా మనం గుర్తించాలి. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు విశాఖపట్నం నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలనుకోండి, చాలా మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు వెళ్ళచ్చు. నువ్వు రైల్లో వెళ్ళచ్చు, ఫ్లైట్లో వెళ్ళచ్చు, రోడ్డు మీద వెళ్ళచ్చు. రోడ్డు మీద కూడా రకరకాల మార్గాల్లో వెళ్ళచ్చు. అయితే అలాగని నువ్వు షిప్ ఎక్కి నేను ఢిల్లీ వెళ్తా అంటే కుదరదుగా, ఎందుకంటే సముద్రం లేదు కాబట్టి ఢిల్లీలో. అసలు షిప్ ఎక్కితే నువ్వు జీవితాంతం ప్రయాణం చేసినా వెళ్ళలేవు. సో అన్ని చాలా మార్గాలు ఉండటం వేరు, అన్ని మార్గాలు అక్కడికి వెళ్తాయి అంటాం వేరు. సో ఇప్పుడు మీరు సరే, ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు చెప్పడం ఏంటంటే ఇది ఒకటే మార్గం అంటున్నారు. సరిపోయి ఇది ఒకటే మార్గం అనేది కొంచెం పక్కన పెడదాం. అసలు కనీసం క్రైస్తవులు చెప్పేదాన్ని ఇది కూడా ఒక మార్గం అనేది మనం తీసుకోవచ్చా?